ప్రభుత్వం విద్యకు ప్రతిష్టాత్మకంగా మేమైతే ముందుకెళ్తున్నామంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లాలో మాత్రం ఒక భిన్నంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్ అంతా కూడా ఈరోజు భిన్నంగా ఉన్నటువంటి ఏదైతే తల్లిదండ్రులు కూడా సమాధానం చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ప్రభుత్వం అయితే ఈరోజు ఉచిత విద్య అయితే మాత్రం ప్రతి ఒక్క పిల్లడు కూడా అందించాలనే ధ్యేయంతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే మరోవైపు కార్పొరేట్ సంస్థల్లో కూడా 25% అయితే మాత్రం పిల్లలకి ఉచిత విద్య అందించాలనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్ళిన పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో ఇప్పటికే ప్రభుత్వం అయితే మాత్రం ఆ పోర్టల్ని అయితే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పటికే ఆ పిల్లలకు కూడా ఆల్రెడీ అప్లై చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో మరోవైపు ఆ ప్రభుత్వం నుంచి కూడా ఎవరెవరు ఏ స్కూల్కి వెళ్ళాలంటూ కూడా ముందుగానే అయితే మాత్రం ఆల్రెడీ ఎలక్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి సన్ స్కూల్లో కొంతమంది పిల్లలకైతే మాత్రం ఈరోజు ఆ అప్లికేషన్తో పాటు వాళ్ళైతే అక్కడ జాయిన్ అవ్వమని ప్రభుత్వాలు అయితే ఆదేశాలు జాయిన్ చేసినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఆ ప్రభుత్వ ఆదేశాలు కూడా పక్కన పెట్టి అయితే మాత్రం పూర్తిగా మేము ఇక్కడ జాయిన్ చేసుకోమంటూ చెప్పుకొస్తున్నారంటే ఈరోజు కలెక్టరేట్ వద్ద కూడా మరొక వైపు ఆవేదన చెందుతూ ఉన్నటువంటి ఆ బాధ్యులు అయితే మనతో పాటు ఉన్నారు. ఆ బాధ్యులతో మాట్లాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీ యొక్క ఇబ్బందులు ఏంటి, అసలు ఏం జరిగింది అంటే మీ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేస్తున్నారు, ఏ సంస్థ మీకు వెనక్కి పంపిస్తున్నారు? మా పాపకి ఫ్రీ సీట్ వచ్చిందండి సన్ స్కూల్లో సీట్ వచ్చిందండి. సీట్ వచ్చిందని చెప్పి ఇప్పటికి 7 సార్లు వెళ్ళాము. వెళ్తేనేమొచ్చి మేము కాల్ చేస్తాం, మీరు అప్పుడు వద్దురు, మీకు మేమే కాల్ చేసి పిలుస్తాం, అప్పుడు మీ పాపని జాయిన్ చేద్దాం అని అంటున్నారు. కానీ ఇప్పటికీ ఫోన్ చేయట్లేదు. తెల్లవారు వెళ్తేనేమో అందరం ఒకటే వెళ్ళాము. వెళ్తే మీరు ఇక్కడ ఉండాల్సిన ప్లేస్ కాదు ఇది, మీరు గేట్ బయటకు పదండి, మేము వచ్చి మాట్లాడతామని అన్నారు. వచ్చిన తర్వాత ఏమొచ్చి మీకైతే మేము సీట్లు ఇవ్వం, మీకు మేము ఇవ్వం, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని మాట ఇసిరారు. మేము మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలని అడిగాం కూడా. అడిగితేనేమొచ్చి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి మేము సీట్ ఇవ్వం, మా చేతిలో లేదు, మా మెయింటెనెన్స్ ఎవరైనా చేస్తారా లేదంటే మాకు ఫీజు ఎవరైనా ఇస్తారా, గవర్నమెంట్ అయితే మాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వలేదు అని చెప్పేసి మాకు చెప్పారు సార్. దాంతో మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. ఉదయం నుంచి ఇక్కడ ఉన్నాం, ఉదయం నుంచి కూడా అంతే. మీరు చెప్పండి, మీకు కూడా సేమ్ అదేవిధంగా సమాధానం చెప్పారా? మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అక్కడ? అదే సార్, నాకు కూడా ఫ్రీ సీట్ వచ్చింది సార్ మా బాబుకి. మేము సీట్ రాగానే మేము వెళ్ళాం అనమాట సన్ స్కూల్ కలవడానికని. వెళ్తే మాకు కూడా సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేయమన్నారు, అన్నీ సబ్మిట్ చేసాము. మేము కాల్ చేస్తాము, అప్పుడే రండి అని చెప్పారనమాట. సరే మేము కాల్ చేస్తారని వెయిట్ చేస్తున్నాము. ఇంకా కాల్ చేస్తారని చూస్తుంటే ఎంతకీ కాల్ చేయకపోతే వెళ్ళి అడిగామన్నమాట మార్నింగ్. సరే మాట్లాడితే ఇంకా మాకు ఆర్టీకి సంబంధం లేదు అన్నట్టు మాట్లాడారు సార్ వాళ్ళు. ఇంకా మేము పోనీ మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి సార్, లెటర్ రాసి మేము వెళ్ళి పోనీ వాళ్ళకి కలెక్టర్ గారికి చెప్తామని అంటే, రాయటానికి ఏం లేదు, మాకున్న ప్రాబ్లం ఇదే, వాళ్ళు ఫండ్స్ మాకు ఇవ్వట్లేదు ఒక 3 years నుంచి అని అంటున్నారు సార్. అంతే. చెప్పండి, సేమ్ మీకు కూడా అదే పరిస్థితి అయిందా? అదే సార్, అదే ప్రాబ్లం. వాళ్ళు ఏమంటున్నారంటే మా కరెంట్ బిల్లు వాళ్ళు కడతారా అన్నట్లు మాట్లాడుతున్నారు, మా లోన్లు వాళ్ళు కడతారా, 3 years నుండి పని రావట్లేదు, జీతాలు మేము ఎలా ఇచ్చుకుంటాం, మా మెయింటెనెన్స్ మేము ఎలా చేసుకుంటాం, మేము నష్టపోవాలా ప్రైవేట్ స్కూల్ పెట్టుకొని అన్నట్లు మాట్లాడారు సార్. గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, మరి దేనికి ఉన్నాయి, ఇవి వందలు వేసుకోవచ్చు కదా అన్నట్టు మాట్లాడారు. అలాంటప్పుడు గవర్నమెంట్ సీట్లు ఇస్తామని పిల్లలకి అని పేరెంట్స్కి ఎందుకు ఆశ చూపించాలి? అంతే కదా. మేము 1 month నుండి తిరుగుతున్నాం, అలాగా రేపు రండి, ఎల్లుండి రండి, లేకపోతే మేము కాల్ చేస్తాం, మీరు అప్పుడు రండి అని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మేము ఏదో కలిగిన స్కూల్లో మేము చదివించుకుంటాం కదా, మాకంటూ ఆశ కల్పించింది వాళ్ళు. నిజంగానండి, మా అబ్బాయి గగన్ తేజ్కి వచ్చిందండి. వచ్చిన తర్వాత ఒక 15 days నుంచి స్కూల్కి తిరగడం వెళ్ళడం, వాళ్ళ మట్టుకు పేపర్ తీసుకోవడం, పే స్లిప్ అడిగారండి. మేము మధ్యతరగతి మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి పే స్లిప్ ఎవరు ఇస్తారు సార్? మాకు ఇవ్వరు కదా. కరెంట్ బిల్ అడిగారండి, అది కొత్తగా గవర్నమెంట్ పెట్టారా లేకపోతే స్కూల్లో పెట్టారా, ఎవరు అడిగారో మాకు తెలుసు సార్. అది మిడిల్ క్లాస్ వాళ్ళకి అవన్నీ ఉండవు కదండి. తిరిగా డాక్యుమెంట్, ఏ డాక్యుమెంట్లు ఇస్తామండి? ఆధార్ కార్డు, కోటా కార్డు ఇస్తాం, ఇంకా అంతకు ఇంకేం డాక్యుమెంట్లు ఇవ్వలేం కదా. ఆ స్కూల్ ఆయన మట్టుకు సరిగ్గా సమాధానం చెప్పలేదండి. గెంటి వేసి గేట్ బయట తోసిస్తాడంటే మాట్లాడాడు. లోపల ఉన్న కరెస్పాండెంట్ అయినా హెచ్ఆర్ అయినా ఎవరైనా కూడా మాకు సరిగ్గా మాట్లాడలేదండి. హీనంగా చూస్తున్నారు. మరి గవర్నమెంట్ దీని పరంగా చర్య తీసుకుని కోరుకుంటున్నామండి. అందరూ కూడా సన్ స్కూల్ సంబంధించిన వాళ్ళనే, వేరు స్కూల్ సంబంధించిన కూడా సన్ స్కూలే, అందరూ సన్ స్కూలే, పేరెంట్స్ అంతా సన్ స్కూలే. వాళ్ళు రోజు ఏదో ఒక కారణం చెప్తూ పంపించేస్తున్నారు. ఒక్కొక్కరు వెళ్తుంటే ఈరోజు అందరం కలిసి వెళ్ళామండి. ఈరోజు అందరం కలిసి వెళ్తే అందరం కూర్చొని కరెస్పాండెంట్ వాళ్ళు వచ్చి మీరు ముందు అందరూ బయటికి వెళ్ళండి అన్నారు సార్.
అని అందరం బయటికి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మీకు సీట్లు ఇవ్వం, మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి, మేము ఇవ్వం అని అన్నారు. మరి అలాంటప్పుడు గవర్నమెంట్ ఈ 25% రైట్ టు యాక్ట్ ఎందుకు పెట్టాలి, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, అది మాకు క్లారిటీ ఇవ్వాలండి. మేము ఉదయం నుంచి ఇక్కడ అమ్మాయిలు ఇక్కడ వీళ్ళు మొత్తం అందరం కూడా భోజనాలు లేక ఇక్కడ కలెక్టర్ గారు ఫీల్డ్ వర్క్ వెళ్ళారని మొత్తం అందరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ డిఓ ఆఫీస్ మొత్తం అన్నీ తిరుగుతాను, ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. అలాంటప్పుడు ఈ రైట్ టు యాక్ట్ అనేది ఎందుకు ప్రవేశపెట్టాలి, వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోకపోతే ఎందుకు పెట్టాలి? అది మేము ఎడ్యుకేటర్ కొద్దిగా ఏదో అంత ఎంత చదువుకోవడం కాబట్టి ఏమాత్రం వచ్చాం. పూర్తి చదువు లేని వాళ్ళకి ఇదే షీట్ వస్తే వాళ్ళు ఎవరిని ప్రశ్నిస్తారు? అది మాకు ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాలి. అది మాకు విద్యాశాఖ మంత్రి కూడా దీనికి స్పందించాలి. అది ఎలా మీరు ట్రీట్ చేశారు? మళ్ళీ మాకు మెసేజ్లు వచ్చిన మరుసటి రోజే ఎంఈ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి మీ అబ్బాయికి సీట్ వచ్చింది, సన్ స్కూల్ వచ్చింది, రూపాయి ఫీజు కట్టుకున్నా మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి అని చెప్పారు. ఆ విధంగా వెళ్ళిన తర్వాత మీకు ఎక్కడ వచ్చింది సీటు వాళ్ళు అలాగే చెప్తారు. ఎంఈ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అలాగే చెప్తారు, డిఏ ఆఫీసులు అలాగే చెప్తారు. మీరు ఇంకా కరెక్ట్ కాదు, మీ డాక్యుమెంట్స్ డిఆర్ఎస్ పంపించాము, డిఓఎస్ పంపించాము, వాళ్ళు ఇంకా చెకింగ్ చేసి మాకు పంపించాలి, అప్పుడు మేము ఇస్తాము అని ఎలా చెప్పుకొస్తానండి ప్రతిరోజును. రేపు నుంచి మీ స్కూలు మా పిల్లల భవిష్యత్తు ఏంటో చెప్పండి సార్. అది మీరు 25% పెట్టడం వల్ల మేము అప్లై చేసాం. లేదంటే గవర్నమెంట్ స్కూల్లో లేదంటే మాకు తోచింది ఎక్కడొక్కటి చదివించుకుంటాం కదా. రేపు నుంచి మా పిల్లవాడికి మమ్మల్ని అడుగుతారు, సార్ మా పక్కన ఉన్న వాళ్ళు స్కూల్కి వెళ్తారు, మా పరిస్థితి ఏంటి అని పిల్లలు అడుగుతారు. పిల్లలకి మేము ఏం అబద్ధం చెప్పాలి? అది తక్షణమే ప్రభుత్వం దీన్ని ఈ విధంగా స్పందించాలి, మాకు న్యాయం చెయ్యాలి. అది ఓకే సార్. చూసాం కదా, వీళ్ళంతా కూడా ఒకటే ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ రైట్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ని అయితే ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వీళ్ళంతా కూడా ఒక సన్ స్కూల్కి సంబంధించినటువంటి బాధ్యతలు వీళ్ళంతా కనిపిస్తున్నారు. అదే కాకుండా జిల్లాలో సుమారుగా చూసుకుంటే 500 పైన అయితే ప్రైవేట్ సంబంధించిన పాఠశాలలు అయితే ఉన్నాయి. ఈ ప్రైవేట్ పాఠశాలలు అంతా కూడా ఈ విధంగా జరుగుతుంది, ఏం జరుగుతుందో కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితి, అంతా కూడా గందరగోళంగా అస్తవ్యస్తంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే వీళ్ళకైతే మరోవైపు ఎంఈఓ ఆఫీస్ నుంచి కూడా ఫోన్స్ అయితే వస్తున్నాయి, మీ పిల్లల్ని అయితే పూర్తిగా అక్కడే జాయిన్ చేయండి, అంతా ఉచితంగానే ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాలలో కూడా జాయిన్ చేయొచ్చని ఎంఈఓ ఆఫీస్ నుంచి అయితే మాత్రం ఫోన్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు డిఓ ఆఫీస్ నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్ చూసుకుంటే మాత్రం పిల్లల్ని అయితే జాయిన్ చేయట్లేదు అంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని పట్ల అయితే మాత్రం ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే మాకు ఖచ్చితంగా స్పందించి మా సమస్యను అయితే పరిష్కరించవలసిందిగా అయితే వేడుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.